లో బ్యాక్ పెయిన్. లో బ్యాక్ పెయిన్‌కి చూసుకున్నట్టయితే పెయిన్ జనరేటర్స్ చాలా ఉంటాయండి. అంటే లో బ్యాక్ లోపల మనం చూసినట్టయితే ఓన్లీ డిస్క్ ప్రాబ్లమ్ ఒకటే ఉండదు. డిస్క్ ప్రాబ్లమ్‌తో పాటు ఫేసెట్ జాయింట్స్ అంటే మన వెన్నుపూస మధ్యలో చిన్న చిన్న జాయింట్స్ ఉంటాయి. దాన్ని ఫేసెట్ జాయింట్స్ అంటారు. ఎప్పుడైతే ఈ ఫేసెట్ జాయింట్స్ దెబ్బతింటాయో, ఆ ఫేసెట్ జాయింట్స్ అరిగిపోతాయో అప్పుడు ఆ పెయిన్ రావడం ఉంటది. అది ఎలా ఉంటుందంటే ఎక్కువసేపు కూర్చున్నా పెయిన్ ఉంటది. ఎక్కువసేపు టూ వీలర్ డ్రైవ్ చేసినా పెయిన్ ఉంటది. వాళ్ళకి ఆ పెయిన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఓన్లీ ఆ ఏరియా లోపలే ఉంటది. అంటే కాలికి గాని, ఎక్కడికి రేడియేట్ అవ్వకుండా ఒకటే పాయింట్ లోపల ఉంటుంది. ఇంకోటేంటంటే ఎస్ఐ జాయింట్ పెయిన్ అంటే సేక్రోయిలియాక్ జాయింట్. ఎప్పుడైతే మన స్పైను ఎండింగ్ పాయింట్ ఇలియాక్ బోన్‌తో అటాచ్‌మెంట్ ఉంటదో అది దాన్ని సేక్రోయిలియాక్ జాయింట్ అంటారు. సో, ఈ జాయింట్‌లో ఇన్‌ఫ్లమేషన్ ఆ జాయింట్‌లో ఇన్‌ఫ్లమేషన్‌కి ఐదర్ అక్కడ దెబ్బ తగలటం గానీ, ఆ జాయింట్ అరగడం గానీ, ఆర్ సమ్ ఇన్ఫెక్షన్స్ వల్ల గానీ పెయిన్ వస్తుంటది. ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే, కూర్చొని లేవాలంటే కష్టం అనిపిస్తుంటది. పడుకొని లేచినప్పుడు పెయిన్ అనిపిస్తుంటది. టెయిల్ బోన్ పెయిన్. టెయిల్ బోన్ పెయిన్ ఏంటంటే మన స్పైన్‌లో చిట్ట చివరి బోన్‌ని కాక్సిక్స్ అంటారు. ఏ కారణం చేతైనా ఆ ఏరియాలో దెబ్బ తగిలితే, ఆ చుట్టుపక్కల ఉన్న నర్వ్స్ నర్వస్ టిష్యూస్ కొద్దిగా ఇన్‌ఫ్లమేషన్ అవ్వడము, ప్రాబ్లమ్ అవ్వడం. సో, దాన్ని టెయిల్ బోన్ పెయిన్ అంటారు. లో బ్యాక్ పెయిన్ తోటి సఫర్ అయ్యే వాళ్ళకి ఫస్ట్ థింగ్ అసలు పెయిన్ జనరేటర్స్‌ని ఐడెంటిఫై చేయాలి. ఎగ్జామినేషన్ చేయాలి. చేశాక చిన్న చిన్న ఎక్స్‌రే ద్వారా గానీ, ఎంఆర్ఐ ద్వారా గానీ ఒక నిర్ధారణకొచ్చాక ఇంజెక్షన్ పద్ధతి ద్వారా ఒక దీర్ఘకాలిక పరిష్కారము పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్‌లో అవైలబుల్ ఉంటుంది.